చూస్తే వాడి పెద్ద కుమారుడు చనిపోతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. దేవునికి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. ఎరికో శాపగ్రస్తమైనటువంటిది, ఎరికో భయంకరమైనటువంటిది, ఎరికోలో ఓటలు కూడా చెడిపోయినాయి అని ఉంది. అయితే తర్వాత దేవుడు బాగు చేశాడులే. అట్టి ఎరికోలో ప్రయాణం ప్రభా నాయన మందిరానికి పొమ్మంటే చక్కగా ఆనందంగా తీసి ఇక్కడికి వెళ్ళమంటావేంటి? ప్రయాణం చూడు, ప్రియాగతిగా గమనిస్తే ఈ యొక్క తామరాకు గన నీటిలో ఉంటది, కానీ ఒక్క నీటి బొట్టు కూడా దానికి అంటుద్దా? అంటనే అంటుంది. లోకంలోనే నువ్వు ఉండాలి, లోకం నీలోనికి రాకూడదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఎరికోలో శాపంలో మధ్యలో నువ్వు నడిచిపోవాలి, అగ్ని మధ్యలో నువ్వు నడిచిపోవాలి, ఆ యొక్క నీళ్ల మధ్యలో నీకు మార్గం ఉంటుంది, నడిచిపోవాలి. ఆ యొక్క భయంకరుడి శ్రమలు, కష్టాలు, పరీక్షలు, పరిశోధనలు ఒకవేళ రావచ్చు, అయితే అవేమి నిన్ను ఏమీ చేయవు. కాబట్టి నువ్వు ధైర్యంతో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఎరికోలో ఎవరు తోడు? శాపగ్రస్తమైనటువంటి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా కానీ ఎవరు తోడో నీకు తెలుసా? నేను విడవను, నేను ఎడబాయనని చెప్పినటువంటి వాడు నీకు తోడుగా ఉంటాడు. చప్పటి కొట్టి సైకి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఆ యొక్క జ్వాలలు నిన్ను కాల్చవు, ఆ యొక్క జలములు కూడా నీ మీద పొర్లి పారవు. ఆయన అడవిలోనూ కాపాడుతాడు, అరణ్యంలోనూ కాపాడుతాడు, ఆయన పట్టణంలో కాపాడుతాడు, పొలములో కూడా నిన్ను కాపాడేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, ప్రభుకి స్తోత్రం చెప్తాం హల్లెలూయా. అటువంటి దేవుడు అంటున్నాడు కదా, ఎరికోలో ప్రయాణం చేయవా? ఎరికోలో ప్రయాణం చేయి. ఎరికోలో నడుస్తుంటే నేను చూస్తా ఉంటా, నీ ప్రయాణం సాగాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏలియా గారు మారు మాట చెప్పటం లేదు. ఇదేంటి, నాకు టైం వస్తే ఏ టైము అందరు చెప్పాలి. ఆకాశ మండలమునకు ఆరోహణము చేయింపబోవు కాలము. బాగా చెప్పండి. ఒక రోజు మనకు రాబోతున్న కాలం అండి. మందే ఈ టైము, గట్టిగా చెప్పట్లా మీరు. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఒక ఆయన, మా ఫ్రెండ్ ఒక ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే, అయ్యా ఎట్లా కట్టుకున్నావు, ఏం చేసావు అంటే చెబుతున్నాడు, ఇదిగో చూడు 550 సిమెంట్ బస్తాలు, ఆ తర్వాత 7 లోడ్లు లారీ, టక్కా ఎన్ని టన్నుల అదేంటది ఇనుము, మొత్తం గడ మొత్తం చదివేశాడు. అంతే. ఆయన గాన అడిగామని చాలా బాగా కట్టుకున్నట్లే అన్ని చెప్పేశాడు. ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు. మనకు కూడా ఒక టైం ఉంది, మన ఇంటికి మనం వెళ్ళేటువంటి టైము. ఆ టైం గురించి, ఆ టైం పేరు మనకి రావాలా వద్దా? బాగా రావాలి. రాత్రికాల సమయంలో ఆకాశ మండలమునకు ఆరోహణము చేయింపబోవు కాలము. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, ఇదిగో చూడండి, ఆ యొక్క ఎరికోలో ప్రయాణం చేస్తుంటే కష్టమో నిష్ఠూరమో దేవుడు తోడుగా ఉండయ్యా. నువ్వు నా చెయ్యి విడిచిపెట్టబాకయ్యా, నీ అడుగు, నీ జాడ నాకు చూపిస్తూనే ఉండయ్యా. పొరపాటున పక్కకి అడుగేస్తానేమోనయ్యా, ఇది శాపగ్రస్తమైంది ప్రభా, ఇందులో నేను నడిచేటప్పుడు నీ యొక్క ఆ యొక్క మార్గం, నీ అడుగు ఆ ప్రయాణాన్ని చేసినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరా, ఎరికో కూడా అయిపోయింది. ఆ ఎరికో అయిపోయిన తరువాత ఈ దేవుడు మరలా ఏం చెప్తాడా? ఇదిగో అనుకుంటున్నంతలోనే దేవుని యొక్క స్వరం ఆయన హృదయంలో మారుమోగుతా ఉంది. యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మి సెలవిచ్చాడంట. అందరూ కూడా స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా. దేవుని సెలవు అని చెప్పి రాయబడింది. దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. ఆయన హృదయంలో
నీ అంతరంగంలో ఈ రాత్రికాల సమయం మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా ఆ దేవుడు లేకపోతే, ఇదిగో నిన్ను దేవుడు భూమికి పునాదులు వేయబడక మునిపే నిన్ను ప్రేమించాడు, నిన్ను ఎన్నుకున్నాడు. తల్లి గర్భంలో ఒక్క దినమైన కాక మునిపే నిన్ను చూచాడు. ఆయనకి చిత్తములో ఈ రాత్రి నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ కాలాన్ని గుర్తెరుగు, నీ యొక్క నడక విధానాన్ని గుర్తెరుగు. ఎక్కడున్నావు? ఆ యొక్క గిల్గాల్లో ఉన్నావా? ఏం పర్వాలేదు, గిల్గాల్లో ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాను అనుకుంటున్నావేమో. దేవునికి స్తోత్రం. చాలా గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో. గిల్గాలు ప్రయాణం బాగా చెయ్యి. గిల్గాలు ప్రయాణం బాగా చేశాక, అది అయిపోయిన తర్వాత రెండవ ప్రయాణం కూడా ఉంది. ఏంటది? దేవుని మందిరము. అందరు చెప్పాలి, ఏ మందిరం? దేవుని మందిరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రెండవ అనుభవం కూడా, ఓ నేను మందిరంలో చాలా బాగుంటున్నాను, ఇదిగో బాగా ప్రార్థన చేసుకుంటున్నాను, మందిరంలో చాలా ఆశీర్వాదకరంగా ఉన్నానండి అని చెప్పి అంటున్నావా? ఇదిగో మూడో ప్రయాణం కూడా బాగా చెయ్యి. ఇదిగో చూడండి, మనం ఆదివారం ఎంత బాగుంటుందో, అవునా? ఆదివారం అయిపోయిన తర్వాత మండే టు సాటర్డే లోకంలోనేగా జాబ్ చేయాల్సింది, అవునా? పని పాఠాలు చేయాల్సింది, అవునా? లోకస్తుల మధ్యలోనేగా, అవునా? ఈ యొక్క లోకస్తుల మధ్యలో ఇదిగో లోకపు మాటలతో, లోకపు పోకడుతో, లోకపు ఆకర్షణలతో జీవితం అంతా కూడా, అంటే మండే టు సాటర్డే, అంటే సోమవారం నుంచి శనివారం దాకా అని మనం అంటున్నాము. ఆదివారం కూడా ఉద్యోగాలు చేస్తున్నారు ఇప్పుడు కదా. ఇదివరకు ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే 7 days a week అంట. ఎందుకు చెప్పండి? అది ఎవరికి తెలియదు వారానికి 7 రోజులని. అది కాదు, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వారానికి ఎన్ని రోజులు పనిచేస్తాను, 7 రోజులు మా కంపెనీ తీసే ఉంచుతారు. ఆదివారం వీలైతే సండే మార్కెట్ కూడా పెట్టి మరీ పిలుస్తాం. పాశ్చాత్య దేశాల్లో ఫుట్బాల్ అంటే పిచ్చా. ఫుట్బాల్ కరెక్ట్గా ఆదివారం పెడతాడు, ఒక్కడు గుడికెళ్ళాడు పాశ్చాత్య దేశాల్లో. ఆ యొక్క ఫుట్బాల్ మ్యాచ్ ఉందంటే మాత్రం గుళ్ళన్నీ ఖాళీయే. ఎంత ఘోరమైన దుర్దినాలు ప్రియ సహోదరా. ఫర్ వాట్ యు ఆర్ ప్రిఫరింగ్? నీ జీవితంలో దేవుని యొక్క మందిరానికి నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబము, ఇదిగో ఎంతో ఆశతో ఆసక్తితో కొంత కోల్పోయి ప్రయాసమైన కొంత దూరమైన దేవుని యొక్క మందిరానికి వచ్చి దాగి ఉంటున్నావా? దేవునికి బేతేలు కావాలి. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దామా? మరి మనకి బేతేలు కావాలా వద్దా? దేవునికి అవసరమైతే మనకు అవసరమేనా? చెప్పాలి అందరు కూడా, సంతోషంతో చెప్పండి, చెప్పాలి అందరు కూడా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కనుగాక, హల్లెలూయా. మూడోది ఏంటి చెప్పండి? ఎరికో. ఆ యొక్క ఎరికోలో మాలిన్యం అంటకుండా, శాపం అంటకుండా ప్రయాణం చేయాలి. ఈ లోపల దేవుడు పిలవనే పిలిచాడు, చెప్పనే చెప్పాడు. యోర్దాను దాటాలంట, యోర్దానులో ప్రయాణం చేయాలంట. ఏం చెప్పాడమ్మా? యెహోవా నన్ను యోర్దానునకు పొమ్మని, యోర్దానుకు పొమ్మని సెలవిచ్చినాడు. యోర్దాను అనేటువంటిది భయంకరమైనటువంటి ఒక నది, లోకానికి మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది. లోకానికి మరణానికి సాదృశ్యంగా ఉన్నటువంటిది ఆ యొక్క యోర్దాను అనేటువంటిది. ఎలాగ అన్ని నదులు ఎలాగుంటాయి అంటే, ముందు ఎక్కడన్నా నది దగ్గరికి వెళ్ళావనుకో, ఆశీర్వాదాన్ని నువ్వు చవి చూడటానికి దేవుడు నిన్ను ప్రేమతో నిన్ను పిలిచాడు. ఆయన పిలిచాడు. పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? ఏలియా అనుకున్నాడు, అయ్యో బాబు, ఈ యోర్దాన్లో నది నడిచి అటు పోవాలా? అసలు యోర్దాన్లో ఎలాగ నడుస్తారండి బాబు, ఈ యోర్దాన్లో ఎలా నడవాలి అనుకునేంతలో దేవుడు ఆలోచనకర్త చెప్తున్నాడు, మీద ఉన్నటువంటి ఆత్మ దుప్పటి తీసి, ఆ యొక్క దుప్పటి లేక గొంగళి తీసి యోర్దాను నది మీద అట్లా కొట్టాడు. అంతే, యోర్దాను నది మీద కొట్టాడు. అంటే ఆత్మ ద్వారా శరీరాన్ని జయించడం జరుగుతుంది. పరిశుద్ధాత్మ పొందినటువంటి వారు శరీర క్రియలను జయిస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు శక్తి పొందుతామని అపోస్తల కార్యాలు 1:8 ఉంది, చూడండి, అవసరం లేదు. ఆ యొక్క పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు శక్తి కలుగుతుంది నీకు. ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు శక్తిని పొందుతావు. కాబట్టి యోర్దానులో నువ్వు కాలు పెట్టేవాలేదు.
లేదు, ఆ యోర్దాను 2 ముక్కలైపోద్ది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందరం కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? యెరికో శాపంలోనేమో దేవుడు తోడు, యోర్దానులో మరణపు ఆ యొక్క భయంకరమైనటువంటి మృతతుల్యము, లోకాభూయిష్టము, పాపభూయిష్టమైన యోర్దానుడేమో త్రోవ, చక్కని మార్గం. దేవుడు ఆ మంచి మార్గాన్ని, ఆ ఆత్మ దుప్పటి దానికి తగిలిందో లేదో, ఇంకా కాలు కూడా పెట్టలేదు, చక్కని మార్గం, స్ట్రైట్ పాత్. ఆ యొక్క పొడి నేల, అమ్మో బాబోయ్, అప్పటికప్పుడు ఆరిపోయిందనమాట. నేల కూడా ఏమైంది చెప్పండి? ఎర్ర సముద్రం బాగా పాడతాం, హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పి పాడుతుంటాము. ఎర్ర సముద్రం కదా, చాలా మంది, దాదాపు 6 లక్షల మంది కోసం ఎర్ర సముద్రం చీలింది. సరే, ఇట్స్ ఓకే. బట్ ఒక్క మనిషి కోసం నది చీలింది. యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్క వ్యక్తి నీ కొరకు, నీ కుటుంబంలో దేవుడు నిన్ను కోరుకున్నాడేమో. అయ్యా, నీ కుటుంబంలో దేవుడు నిన్ను ఎంచుకున్నాడేమో. నీ వంశంలో దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడేమో. నీ యొక్క ఇదిగో ఆ యొక్క కుటుంబంలో దేవుడు నిన్ను ఎన్నుకున్నారేమో. నీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ, ఆయన దయ నీ మీదకి వచ్చినప్పుడు అంతే, దేవుళ్ళకి వచ్చేస్తావు అంతే. అందుకనే పెద్ద పెద్ద భయంకరమైన సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి స్తుతి చెల్లిద్దామా? ప్రభుకు మహిమ చెల్లిద్దామా? యోర్దాను 2 ముక్కలైపోయి, సహోదరి చదువుతుంది కదా, పొడి నేల అని వ్రాయబడింది. ఏ నేలంట? అందరు చెప్పాలి, పొడి నేల. దేవునికి స్తోత్రం కలిగాక, ప్రభుకి స్తోత్రం కలిగాక, హల్లెలూయా. ఆ పొడి నేల మీద ఏలియా గారు యోర్దాను నది దాటుతూ ఉన్నాడు. యోర్దాను దాటి అటు వెళ్ళిపోయాడు. యోర్దాను ఆ యొక్క భూమికి వచ్చేసాడు. దేవుడు అంటున్నాడు, ఎంత చక్కగా చేసావు నడక, ఎంత చక్కగా చేసావు ప్రయాణాలు, విసుక్కోలేదే. ఆ యొక్క గిల్గాలులో కూడా విసుక్కోలా. గిల్గాల్లో దొరలింపబడుట, గిల్గాల్లో పాతదంతా తీసివేయబడుట, గిల్గాలులో హృదయ సంబంధమైన సున్నతి, గిల్గాలులో పాతవి గతించును, గిల్గాలులో సమస్తము కొత్త వాయను. ఆ యొక్క ఎంత చక్కగా ప్రయాణం చేసావు ఏలియా, గిల్గాలు ప్రయాణం చేసావు. ఆ తర్వాత చెప్పండి వరుసగా, ఆ తర్వాత ఏంటి చెప్పాలి? అందరూ కూడా చెప్పండి. బేతేలులో ఎంత బాగున్నావు ఏలియా, ఎరికోలో కూడా, ఆ యొక్క ఎరికోలో కూడా ఎంత బాగా నడిచావు ఏలియా. నా తోడు నువ్వు చూసుకుంటూ నా అడుగు జాడలో నడిచావు. అయితే ఇదిగో ఈ యోర్దానులో కూడా, ఇదిగో నేను నీ ముందర నడిచేటువంటి ఆ యొక్క చక్కని ఆ యొక్క జీవితాన్ని నీకు ఇచ్చాను. నేను ముందర, నువ్వు వెనకాల. ఆరిన పొడి నేల మీద యోర్దాను దాటేసేవే, 4 ప్రయాణాలు బాగా చేసేవే. ఇంకా నీకు టైం చెప్పండి, టైం ఎప్పుడో వచ్చింది. ఈ 4 ప్రయాణాలు చేయాలి. సర్వలోకంలో కూడా క్రైస్తవులందరూ కూడా ఈ 4 ప్రయాణాలుగా చేసేస్తే ప్రభు ఎప్పుడో వచ్చేవాడు చెప్పండి? ప్రభు ఎప్పుడో వచ్చేవాడు? అందరు కూడా చెప్పరేంటి? సరే, అబ్బో చాలా చక్కగా మీకు వచ్చేసింది, ఆరోహణం వచ్చింది. ఏంటి చెప్పండి? అందరూ ఎత్తబడేటువంటి వారు, ఆరోహణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాన్ ఎయిర్లైన్స్ అనేటువంటి, పాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అనేటువంటి ఆ యొక్క విమానయాన సంస్థ ఒకటి ఉంది. ఆ పాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఇదివరకు ఒక చక్కని బోట్ పెట్టేవాడు. మరి ఇప్పుడు పెట్టారో లేదో, పెడుతున్నారో లేదో తెలియదు, కానీ ఒక బోట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ ఎక్కబోయే ముందు ఆ బోట్ అందరు చదువుతారనమాట. ఒకవేళ పైలట్ గాన యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వాడు అనుకోండి, పైలట్ ఈజ్ ఏ బిలీవర్ అని పెడతారు. దాంట్లో పైలట్ ఈజ్ ఏ, అందరు చెప్పాలి, పైలట్ మంచి విశ్వాసి. పైలట్ ఏంటి చెప్పండి? విమానం నడిపేవాడిని పైలటేగా అనేది. దేవునికి స్తోత్రం కనుక, హల్లెలూయా. సో పైలట్ ఈజ్ ఎ బిలీవర్. దాని అర్థం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు గాన ఒకవేళ వచ్చాడు అనుకోండి, ఏది విమానం పోయేటువంటి టైంలో వచ్చాడు అనుకోండి, 2వ రాకడ వస్తానన్న యేసయ్య వస్తాడా రాడా చెప్పండి? వస్తాడా? మళ్ళీ ఏదో ఆ పశువుల పాక, ఆ గొర్రెల తోటి, అవి మర్చిపోండి.
ఏది గుర్తు చేసుకోవాలో తెలుసా? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. స్తోత్రం చెప్తాం అందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆర్భాటంతో రాబోతూ ఉన్నాడు. దిక్కులు పిక్కటిలేలాగా భూమి యొక్క ఆకుల నుండి ఈకుల వరకు నలు దిక్కులు నలు మూలలు కూడా ఆ కరబూరం రోగబోతా ఉంది. అటువంటి ఆర్భాటంతో యేసయ్య రాబోతున్నాడు. చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెల్లిద్దాం. వచ్చాడు అనుకోండి, ఆ క్షణం వచ్చేసింది అనుకోండి, పైలట్ ఏమవుతాడు చెప్పండి? విమానం నడిపి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? చెప్పాలి అందరు కూడా. ఇప్పుడున్నదే చెప్పండి, ఈరోజు మనం చదువుకున్నది చెప్పండి. ఆకాశానికి ఆరోహణము. స్తోత్రం. ఆరోహణము, ఆరోహణము. మిగిలిన వాళ్ళందరూ కూడా పైలట్ లేకపోతే ఏమవుతుంది చెప్పండి? మిగిలిన అది చెప్పలేము. ఇద్దరు భార్యాభర్త పోతున్నారు అనుకోండి, భర్త ఏమో ఎల్లమే ఆదివారం వచ్చింది కదా ప్రార్థనకి పోదాం అని అంటే, అమ్మగారేమో కాదు కాదు మ్యాట్నీకి పోదాం అని చెప్పి అంటుంది అనుకోండి. అమ్మగారు దేనికి వెళ్దాం అంటుంది? ఇప్పుడు ఏమంటున్నారు నాకు తెలియదు. నా చిన్నప్పుడు మ్యాట్నీలు అయ్యయ్యో అనేవాళ్ళు. మ్యాట్నీకి వెళ్దాం అని చెప్పి అంటుంది అనుకోండి. మోటార్ సైకిల్ మీద పోతున్నాడు, అయ్యగారప్ప స్తోత్రం, ఈవెంట్ ఈరోజు కూడా ఇటు కాదు అంటుంది, అటెటో వెళ్ళాలంటుంది. దేవానికి స్తోత్రం ప్రభా, మోటార్ సైకిల్ మీద పోతానే ఉన్నాడు అనుకోండి. ఈ లోపల ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, ఏమవుద్ది చెప్పాలి అందరూ కూడా? ఏమవుద్ది? సరే ఆరోహణం వచ్చేసిందిగా మనకి, ఇప్పుడు ఏమవుద్ది చెప్తున్నా చెప్పండి. అయ్యగారు ఏమయ్యాడు చెప్పండి? అమ్మగారు అడుగురికి కూర్చుంటారుగా, ఎటు అదేటో మనకు తెలియదు, అడుగురికి కూర్చుంటారుగా. ఆమె తిరిగి ఎక్కడికి వెళ్దాం, ఏ థియేటర్కి వెళ్దాం, ఏది చూడాలి, అక్కడ ఆలోచనలో ఉంది కదా. ఏమవుద్ది? ఈయన గారు లేడు, ఏమవుద్ది? ఏదో అవుద్ది కదా. సర్వలోకంలో డ్రైవర్లు మయమైపోతారు, డాక్టర్లు మయమైపోతారు. సర్వలోకంలో ఆ యొక్క ఏ ఆల్నైట్ ప్రేయర్లో ఉన్నప్పుడు వచ్చాడు అనుకోండి, ఆల్నైట్ ప్రేయర్ గుంపు ఏమవుతారు చెప్పండి? మొత్తం అమ్మా నాయన ప్రభా ఈ కేకలు పెట్టి అలిసేవాళ్ళు కనపట్టలేదంట అని చెప్పి పండుగలు చేసుకుంటారు ఈ లోకంలో వాళ్ళు. నిజం. దేవునికి స్తోత్రం కలగాక. హల్లెలూయా. వీళ్ళ బాధ వదిలింది. కోటాలంట కూటాలు, లేకపోతే అవంట ఇవంట అని చెప్పి వాళ్ళు కనపట్టలేదు. ఈ లోపల వాడు రానే వస్తాడు అంత్యక్రీస్తు. మనస్సు మారిపోద్ది. అయ్యో ఆ యొక్క దేవుని గురించి కానీ దేవుని వాక్య గురించి కానీ చెప్పే నాదుడే ఉండడు. ఆ యొక్క కాఫీ తగినట్టుగా పాపంలో పడిపోతారు అంతే. దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఘోరమైన దుర్దినాలు ఉన్నాయి, ఘోరమైన దుర్దినాలు ఉన్నాయి. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా. ఆ రోజైతే ఏరియా, ఇప్పుడైతే సంఘము. చప్పటి కూడా దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆకాశమునకు, ఆకాశ మండలమునకు మేఘముల మీద ఆరోహణం, ఆరోహణం గురించి ఆయన సిద్ధపడు అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నా పర్వాలా. ఈ 4 ప్రయాణాల్లో ఎక్కడున్నావో నీకే తెలుసుద్ది. నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు, ముందుకు సాగు, ముందుకు బయలుదేరు, ముందుకు ప్రయాణం చేయి. ఆ యొక్క ప్రభువుని ఆశ్రయించు, ప్రభు యొక్క వాక్యాన్ని హత్తుకో, ప్రభు యొక్క సన్నిధానంలో మోకరించు, కన్నీళ్లు విడుచు, రక్తములో కడుగుకో, రక్తములో కడుక్కోవటం నేర్చుకో. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. ఇంకా లోక ఆకర్షణలు, ఆ యొక్క పాప ఆకర్షణలో ఒకవేళ కొట్టుమిట్టాడుతుంటే, దేవా నన్ను తప్పించు ప్రభా, నీ రక్తంలో నన్ను కడుగు ప్రభా, నీ రక్తంలో కడుగుకోవటం నేర్పించు ప్రభా అని ప్రభువుకు ప్రార్థన చేయి. ఆ యొక్క ప్రభు అనేటువంటి దేవుడు నిన్ను నిశ్చయంగా నిన్ను ఆ యొక్క గొప్ప అనుభవానికి తీసుకుని వెళ్తా ఉన్నాడు. ఆకాశ మండలమునకు మేఘముల మీద ఎటువంటి కాలం వస్తుందని ఇదిగో ఆ యొక్క భక్తులైన పౌలు గారికే దేవుడు ఫస్ట్ ఇచ్చాడు. పేతురు ఆయన రొమ్మునే అనుకుని ఉన్నటువంటి యోహాను కూడా చెప్పాల. ఎవరికి చెప్పాడంటే దేవుడు ఆ యొక్క పౌలు గారికే చెప్పాడు. ఆ వాక్యం చదివి ప్రార్థన చేసేద్దామా. చూడండి, మొదటి దెస్సలోనికైలకు వ్రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 17వ వాక్యం లేదా 16వ వాక్యం 17వ వాక్యం చదువుదాం. ఆ వాక్యం చదివి మనందరం ప్రార్థన చేద్దాం. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మొదటి దెస్సలోనికైలకు వ్రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం చదువుదాం.
ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరుతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆ అవతల వైపు నుంచి ప్రభు వస్తాడు. ఈ అవతల వైపు ఈ 4 విషయాలు కన్నా మన జీవితంలో ఉంటే ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరతావు. దేవునికి స్తోత్రం చేద్దామా. అటు నుంచి ఎవరు వస్తారు? పెండ్లి కుమారుడు వస్తాడు. ఇటువైపు నుంచి పెండ్లి కుమార్తె అనగా సంఘము బయలుదేరాలి. మధ్యాకాశంలో కలవటము 7 సంవత్సరాలు పెళ్లి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? అందరు చెప్పట్లేదే. మీకు అర్థం కావట్లేదు 7 సంవత్సరాలు అంటే. ఈ రోజుల్లో మరీ అర్థం కాదు. ఒక ఇంట్లో పెళ్లి జరిగిందంట అని చెప్పుకుంటారు. ఎందుకంటే పొద్దున్నే వేస్తారు టెంటు. అవునా? పెళ్ళి అయిపోద్ది. పెళ్ళి అయిపోయి మధ్యాహ్నం కల్లా పీక్కెళ్తాడు టెంట్ హౌస్ వాడు. అవునా? టెంట్ హౌస్ వాడు మధ్యాహ్నం పీక్కెళ్తే అక్కడ పెళ్లి జరిగిందో లేదో కూడా అర్థం కావట్లా కదా. అది ఇది కాదంటే ఎక్కడో ఫంక్షన్ హాల్లో. అవునా? అయితే అలాంటిది కాదు. జాగ్రత్తగా వినండి. 7 సంవత్సరాలు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం. దేవునికి స్తోత్రం కనుక. హల్లెలూయా. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడి నాతో పాటు కొద్ది సమయం ప్రార్థనలో ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ యొక్క కొద్ది సమయం ప్రభు సన్నిధానంలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. ఎవ్వరూ అటు ఇటు తిరగొద్దు. ఈ సమయం ఎంతో ఘనమైనటువంటిది. ఈ సమయం ఎంతో మధురమైనటువంటిది. ఈ సమయం ఎంతో అందరూ కూడా ప్రభు సన్నిధానంలో లేచి నిలబడి కొద్ది సమయం ప్రార్థన చేద్దాం. కొద్ది సమయం అందరం కూడా విన్న వాక్యం నీ హృదయంలో జ్ఞాపకం ఉందా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ హృదయంలో జ్ఞాపకం ఉందా? ప్రభు ఒకవేళ నీతో మాట్లాడితే, దేవుని స్వరం నీతో ముచ్చటిస్తే ఈ దినమందు అవును ప్రభు అని చెప్పి చెప్తాం. ఒక నరుని ఆలోచన అయితే నరుడెవడు మాట్లాడినా ఎటువంటి క్షేమము కలగదు. కానీ దేవుని స్వరంగా నీ యొక్క హృదయంలో మారుమోగితే ఎంతో దీవించబడతావు. నా ప్రియుడు, నా ప్రభు యేసు, నా ప్రియ యేసు. మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు చేతులెత్తి దేవుని సన్నిధానంలో అవును ప్రభా, అవును తండ్రి, అవును రాజా, అవును ప్రియ రక్షక, అవును పరిశుద్ధ ప్రియ ప్రభువా, అవును. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు. నరులలో నీ వంటి వాడు ఎక్కడైనా నాకు కనరాడు. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా. ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం, ఎక్కడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా ఆ మహోత్సవం. మధ్య ఆకాశమ మహిమలో కానన, మధ్య ఆకాశమ మహిమలో కానన. నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, వెండి కుమారుడా, నా ప్రియుడా, నా ప్రియ యేసు, నా వరుడా, వెండి కుమారుడా. అవును ప్రభా, నన్ను సిద్ధపరచు.
శుద్ధిపడాలి యొక్క సమయంలో ప్రభు యొక్క సన్నిధానము, ప్రభు యొక్క మాట, ప్రభు యొక్క వాక్కు ఈ దినమందు మనల్ని బ్రతమాడుతూ ఉంది. ఒకవేళ నువ్వు మంచి క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ కూడా నీకు ఈ ప్రశ్న, గొప్ప ప్రవక్త అయినటువంటి ఈయనకు కూడా ఈ ప్రశ్న, ఈ 4 ప్రయాణాలు తప్పలేదు. ఈ రాత్రి ప్రభువుడు దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రభునందు ప్రియ సహోదరుడా, ప్రభు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభు నిన్ను అడుగుతూ ఉన్నారు. నా యొక్క ఓ బిడ్డ, ఇదిగో అశ్రేష్టమైన సమయం దగ్గరికి వస్తూ ఉంది. ఓ ప్రభు తట్టు చూద్దాం, ప్రభు తట్టు చూద్దాం, ప్రభు తట్టు చూద్దాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. తండ్రి, రాత్రికాల సమయం అందు ప్రభువా, మహోన్నతమైన మీ నామమునైనా మహింపరచబడి ఉండగా తండ్రి, మా ప్రభా ప్రతి బిడ్డను దర్శించండి, ప్రతి బిడ్డను సంధించండి మా ప్రభా. కన్నులు తెరవ చేయండి నైనా, హృదయం తెరవ చేయండి ప్రభా. నైనా తండ్రి, మా ప్రభా ఆకాశములకు ఆరోహణము చేయించబోయేటువంటి ఆ గొప్ప అనుభవమును గురించి మా ప్రభా వినియుండగా నైనా ఏ క్షణమో ఏ గడియో ప్రభా ఆ అనుభవం మా జీవితంలో ఎదురవుతుందో మేము ఎరుగము గనుక ప్రభా సిద్ధపడి ఉండుటకు సహాయము చేయండి నైనా తండ్రి. గొప్ప దైవజనుడైనటువంటి ఏలియా సైతము 4 అనుభవముల ద్వారా నడిచిన తరువాత మాత్రమే ఆకాశమునకు నైనా అగ్ని రథములు అగ్ని గుర్రముల చేత ప్రభా ఆరోహణము చేయించబడ్డాడు నాయన తండ్రి. మేము కూడా నా ప్రభా ఈ 4 అనుభవాల ద్వారా వెళ్ళినట్లుగా సహాయం చేయండి, బలపరచండి నాయన తండ్రి. నా ప్రభా గిల్గాలు అనుభవము, అవమానము, దొర్లించబడేటువంటి నా ప్రభా అనుభవము నాయన, బేతేలు అనుభవము ప్రభా, దేవుని యొక్క మందిరమునకు అంటు కట్టబడినటువంటి అనుభవము నాయన తండ్రి. నా ప్రభా ఎరికో అనుభవము, పాపములు చేయించేటువంటి అనుభవము ప్రభా, యోర్ధాను అనుభవము నాయన, శరీరమును దాని క్రియలను జయించేటువంటి ఆ గొప్ప అనుభవము ప్రభా నాయన. మేమెల్లరము కూడా వీటికుండా ప్రయాణము చేయ శక్తి దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నైనా మా ప్రభు రాత్రి ప్రభా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ హృదయంలో కూడా ముద్రించమని వేడుకుంటున్నాము తండ్రి. నా ప్రభా ఆలోచన రేకెత్తించండి ప్రభా. నైనా మీ యొక్క వాక్యమును నా ప్రభా సావధానముగా ఆలోచన చేసి అంగీకరించుటకు సహాయం చేయండి, ఆచరించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రాలు. ఇంత మంచి వాతావరణం ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. రేపు చివరి దినమందు 2వ దినమందు నాయన మరి ఎక్కువ మందిని ప్రభా మీరు నడిపించండి నైనా, బలమైన మీ సన్నిధానం అనుగ్రహించండి మా ప్రభా నాయనా తండ్రి. ప్రతి విషయంలో తోడై ఉండమని ఈ రాత్రికాల సమయ స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావము మీకు చెల్లిస్తూ నైనా తండ్రి పేరు పేరున ఇక్కడ నిలిచిన ప్రతి బిడ్డను వారి వారి కుటుంబాలను వారి పరిస్థితులను ప్రభా మీకు అప్పగిస్తూ నైనా దూర ప్రాంతం నుండి వినుచున్నటువంటి ప్రియమైన వారిని ప్రభా దర్శించమని వేడుకుంటూ వాక్యమయ్యున్న దేవ 2 అంచుల వాడగలిగిన మీ ఖడ్గం ప్రతి హృదయంలో కార్యము